హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జోషుమోను. ఏంటి ఇంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నా అని చూస్తున్నారా? ఈ హ్యాపీనెస్ అంతా నేను కొత్తగా హెయిర్ కట్ చేయించుకున్నందుకు. ఇది నా 2 years కల. ఫైనలీ నా 18th బర్త్డేకి మా పేరెంట్స్ అయితే హెయిర్ కట్ కి ఒప్పేసుకున్నారు. ఇంత బ్యూటిఫుల్ హెయిర్ కట్ అయితే నేను మన క్లాసిక్ కట్ సెలూన్ లో చేయించుకున్నాను. లొకేషన్ అయితే నేను మన వీడియో లాస్ట్లో మెన్షన్ చేస్తాను. సో ఈ వ్లాగ్ని అయితే ఫుల్గా చూసేయండి. ఫస్ట్ అయితే నాకు ఇక్కడ హెయిర్ వాష్ చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అక్క వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ భలే రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు నన్ను స్టార్టింగ్ నుంచి. ఈ సెలూన్లో అయితే చాలానే సర్వీసెస్ ఉన్నాయి. డీటాన్, హెయిర్ కట్, హెయిర్ స్పా. డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ లొకేషన్ పెడతాను, అలానే వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను. మీరు ఏమైనా సర్వీసెస్ చేయించుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఇప్పుడైతే అక్క నాకు మంచిగా మసాజ్ ఇస్తున్నారు, ఏదో క్రీమ్ అప్లై చేశారు. ఫస్ట్ టైం నేను ఈ హెడ్కి అదేదో పెట్టారు, ఫస్ట్ టైం నేను అది పెట్టుకున్నాను. మళ్ళీ కాసేపు ఆ స్టీమింగ్ అయిన తర్వాత నాకు హెయిర్ వాష్ అయితే చేశారు. సో ఇప్పుడు నా హెయిర్ కట్ బిగిన్ అయిందో. నేనైతే బేసిక్ హెయిర్ కట్ కాకుండా అడ్వాన్స్డ్ హెయిర్ కట్ అనేది చేయించుకుంటున్నాను. నాకు కొన్ని రిఫరెన్స్ పిక్స్ అనేవి ఉన్నాయి. నేను అవి అన్నయ్యకి చూపిస్తే అన్నయ్య అలానే నాకు హెయిర్ కట్ అనేది చేశారు. చాలా ప్రొఫెషనల్గా చేశారు. హెయిర్ అయితే కట్ అయిపోయింది, కాకపోతే కొంచెం ఇప్పుడు నా లాంగ్ హెయిర్ని మిస్ అవుతున్నాను. కొంచెం షార్ట్ అయింది, బట్ నా ఫేస్కి అయితే చాలా బాగా సెట్ అయింది ఈ హెయిర్ కట్ అనేది. చూసారా నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో. నేనైతే హెయిర్ కట్తో పాటు హెయిర్ స్పా కూడా చేయించుకున్నాను ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా స్మూత్నింగ్ అనేది వచ్చింది హెయిర్ స్పా తర్వాత. ఆ స్మూత్నింగ్ అయితే అరౌండ్ 10 washes వరకు ఉంటుందని చెప్పారు. పర్మనెంట్ స్మూతింగ్ కూడా ఉంటుంది, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ ఓన్లీ బర్త్డే కోసం స్మూత్గా ఉంటే చాలు అని చెప్పి నేను హెయిర్ స్పా చేయించుకున్నాను. హెయిర్ కట్ తర్వాత లుక్ అయితే నార్మల్గా ఉంది, బట్ బ్లో డ్రై చేశాక చాలా బాగా ఎలివేట్ అయింది. హెయిర్ అయితే ఫుల్ బౌన్సీగా, సాఫ్ట్గా, చాలా బ్యూటిఫుల్గా కనిపించింది బ్లో డ్రై వల్ల. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను, బికాజ్ నేను చూపించిన రిఫరెన్స్ పిక్స్ లానే వచ్చింది నా హెయిర్ కట్. థ్యాంక్స్ టు అన్నయ్య, చాలా నీట్గా ప్రొఫెషనల్గా నా హెయిర్ అయితే కట్ చేశారు. ఫస్ట్లో భయం పడ్డాను, అయ్యో నేను అనుకున్నట్టు వస్తుందా లేదా అని. బట్ ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా బాగుంది హెయిర్ కట్. నా హెయిర్ కట్ ఎలా ఉందో మీరు కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. చూసారా నా హెయిర్ ఎంత బౌన్సీగా ఉందో, చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది నాకు. క్లాసిక్ కట్ సెలూన్ అడ్రస్ ఎక్కడో కాదు, శంకర్ మఠం రోడ్ దగ్గరే ఉంటుంది. హెయిర్ కట్ ఎలా అనిపించింది మేడం? సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, చాలా బాగుంది హెయిర్ కట్. థ్యాంక్ యూ క్లాసిక్ కట్స్ టీమ్. నేను మీతో అయితే బాగా ఎంజాయ్ చేశాను. హెయిర్ కట్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరెన్నో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మర్చిపోకుండా ఒక లైక్, అలానే ఒక కమెంట్ పెట్టేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయ్స్. బాయ్ బాయ్.